అమృత స్టేషన్లో భాగంగా 15 కోట్లతో పునరాభివృద్ధి చేయబడిన సూలూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూలూరుపేట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వేకు అసలు బడ్జెట్ కేటాయించింది లేదని, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యధిక నిధులు కేటాయించి అమృత స్టేషన్లో భాగంగా భారతదేశంలో మొత్తం 103 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఎన్డీఏ ప్రభుత్వాలతో జతకట్టి రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకు వెళ్తోందని తెలిపారు. అమృత్ స్టేషన్లో భాగంగా 15 కోట్లతో పునరాభివృద్ధి చేయబడిన సూలూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూలూరుపేట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వేకు అసలు బడ్జెట్ కేటాయించిందే లేదని, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యధిక నిధులు కేటాయించి అమృత స్టేషన్లో భాగంగా భారతదేశంలో మొత్తం 103 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఎన్డీఏ ప్రభుత్వంతో జతకట్టి రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరగకపోగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అటు అమరావతి, పోలవరం పూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వైసీపీ నాయకులు చెప్పే అబద్ధపు మాటలను నమ్మొద్దని, కూటమి ప్రభుత్వంలో 20 సంవత్సరాలు అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం కూటమి ప్రభుత్వ సారథ్యంలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్సీ వక్కాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నెలవెల సుబ్రహ్మణ్యం, సూలూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మరియు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. మీ సంగతి ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా. ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోడానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు, బాత్రూములు దుర్గంధంతో ఉండేవి, ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి, ట్రైన్లో ఉండే సీట్ల గురించి కొట్టుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి, భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు, అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్, కేపబుల్ మినిస్టర్, ఏ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ని ప్రవేశపెట్టారు. ట్రైన్ అంటే ఒక వెహికల్లా కాకుండా ఒక జాతీయ గీతం వచ్చే విధంగా వందే భారత్ అనేటువంటి పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడంలోనే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది. అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి 1300 రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 73 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నారు. ఈ 73 రైల్వే స్టేషన్లకి కేవలం 2000 కోట్ల రూపాయలు ఈరోజు 100% సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఒక ఈ సూళ్ళూరుపేటలోనే తీసుకుంటే 15 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు. ఈరోజు చూస్తూ ఉంటే టాయిలెట్స్ నీట్గా వాడటం, మన ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవటం, గవర్నమెంట్ ఇదంతా ఎవరో చేస్తారనే విధంగా కాకుండా ఇవన్నీ చేస్తున్నది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈ ప్రాంతాలను నిర్మిస్తూ ఉన్నారు. అంటే పన్ను కట్టే ప్రతి వారి బాధ్యత కూడా ఈ స్టేషన్ల మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా, ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా వాటన్నిటిని నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు
గత 5 సంవత్సరాలకి ఈరోజు మీ అందరినీ పోల్చుకోమని చెప్తా ఉన్నారు. తిరుపతికి వెళ్ళేవాళ్ళు కానీ, పులికాట్ సరస్సుకు వెళ్ళేవాళ్ళు కానీ, ఈ శ్రీ సిటీకి కానీ, ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్క్స్కి కానీ ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ నేను తెలుసు. దేశం మొత్తం చూసుకుంటే కేవలం వందే భారత్ ట్రైన్లు, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లే కాకుండా ప్రతి రైల్వే లైన్ ఒకప్పుడు 2 లైన్లు ఉంటే దాన్ని డబుల్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అవసరమైతే ట్రిపుల్ చేస్తూ ఉన్నారు. ప్రతి లైన్ని కూడా 100% ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీలైతే ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. అదేవిధంగా నగరాల మధ్యలో ఉన్నటువంటి ఈ రైల్వే లైన్లు ప్రయాణాలకు ఇబ్బంది కాకూడదని ఒకప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం కొంత భాగం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 100% ఫండ్స్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎక్కడికక్కడ ఆర్ఓబీలు, ఆర్యూబీలు అన్ని ఈరోజు బిల్డ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ ప్రభుత్వానికి మీరందరూ కూడా ఒకసారి కర్తాలతో చప్పట్లు కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. మీరు ఒకసారి 2014 సంవత్సరం తీసుకుంటే ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే నుంచి వచ్చినటువంటి బడ్జెట్ 900 కోట్లు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం వల్ల ఈరోజు రాష్ట్రానికి వచ్చే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ ఎంతో మీకు తెలుసా? ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా? 2014లో 900 కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికే 9,000 కోట్ల రూపాయలు, అంటే 10 రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు కేవలం రైల్వే పనులకు మాత్రం వస్తున్నాయి అని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి. అందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఎంతో మంది అడ్డంకులు చెప్పినా కూడా లేదు, బీజేపీతో కలవాలి, కలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తయారు చేశారు అని చెప్పి ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన సూలూరుపేట టౌన్ రైల్వే స్టేషన్ ఇంత డెవలప్ చేసిన అందరికీ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని, కొన్ని ట్రైన్స్ ఆగేలా చూడమని కూడా పెమ్మసాని గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తారని చెప్పారు. అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా మనము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సూలూరుపేట నియోజకవర్గం డెవలప్మెంట్కి కూడా ఆయన సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.